మనకు ఒక పెద్ద ఆయన ఉజ్జయిని మహంకాళ నుంచి మహాకుంభమేళ దర్శనానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి మన తిరుగు ప్రయాణంగా మళ్ళీ ఉజ్జయిని మహంకాళ అవుతున్నాడండి. అతని మాటలనే మనం ఎన్ని తెలుసుకుందాము. आप कहाँ से आए बाबा? जय श्री महाकाल। आपका नाम? मेरा नाम हटे सिंह सूरत सिंह, इंदौर डिस्ट्रिक्ट सांवेर तहसील जामोदी गांव। हाँ, कितने दिन आप निकल के? मैं 2 फरवरी को निकला था प्रयागराज के लिए। 10 फरवरी को प्रयागराज में स्नान किया। 8 दिन लगा? हाँ, 8-9वें दिन प्रयागराज पहुंच गया। इसके बाद 2 रोज अयोध्या, 2 रोज वाराणसी और वापस रिटर्न महाकालेश्वर के लिए जा रहा हूँ। आप महाकाल में रहते हैं या बाहर इंदौर में रहते हैं? जिला इंदौर डिस्ट्रिक्ट सांवेर तहसील जामोदी गांव, महाकाल से 30 किलोमीटर आगे। చాలా గొప్ప విషయమే ఆ ఏజ్లో అతను అంత చేయడము. మన వాళ్ళు అన్నీ ఉన్నా కూడా ఏదో ఇబ్బంది పడుతూ ఉంటాము. తను ఏం లేకున్నా కూడా చలికి వానకి ఎండకి తడుస్తూ అన్నీ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే మన సనాతన ధర్మం, హిందూ ధర్మం అనేది ఇంకా నిలబడి ఉంది. ఆవులకి అన్నం పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి వేస్ట్ చేయకుండా ఆవులకి భోజనం అవుతుంది. ఏదైనా కూడా భోజనమేనండి. అవిటి కూడా కడుపు నిండిపోతుంది. బోటు పేసే సైడ్ ఇక్కడ నర్మదా నదిలో మా బోట్ షికార్ అండి. సూర్యోదయం అండి. ఇప్పుడిప్పుడే నర్మదా నది డ్యామ్ పై నుంచి సూర్యోదయం చూస్తున్నాం మనము. ఇప్పుడు మనము పూర్తిగా నర్మదా నదిలో ఉండి బోట్ షికార్కి బయలుదేరినాము. ఇక్కడ నుంచి ఓంకారేశ్వర్ దర్శనానికి వెళ్ళినాము. అంటే ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్తో కాకుండా కూడా మనము ఇది ఫ్లైఓవరు, దీని నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ బోట్ షికార్ చేద్దామని చెప్పి వస్తున్నాము. ఫుల్ వాటర్ ఇప్పుడే వదిలారు. జనాలు మాత్రం తాకిడి తక్కువ ఉందని చెప్పారు. చూడాలి మరి ఎంతవరకు తాకిడి ఉందా లేదా అనేది. అద్భుతమైన దృశ్యం అండి. ఇప్పుడే వాటర్ వదిలినారు కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలానే ఉంది. ఫ్రెష్ వాటర్ అండి. అద్భుతం అండి. ఈ నదిలోనే శివలింగాలు ఏ రాయిని చూసినా కూడా శివలింగం ఆకారంలో ఉంటాయండి. ఈ నర్మదా నది స్పెషల్ అండి. చాలామంది ఇక్కడ నుంచే శివలింగాలను తీసుకొచ్చి పెడుతుంటారు. మణికొండలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్న శివలింగం కూడా ఈ నర్మదా నది నుంచి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయడం జరిగింది. అద్భుతం అండి. మంచి దృశ్యాలండి. ఈ ఓంకారేశ్వర్కి వచ్చిన వాళ్ళు ఈ బోట్ రైడ్ మాత్రము మిస్ కావద్దు. మీకు కనిపిస్తుంది మాత్రం మెయిన్ దేవాలయం అండి. మనం అక్కడికి వెళ్తున్నాము.
ఈ అందాలు చూడాలంటే ఖచ్చితంగా ఓంకారేశ్వర్ వస్తేనే ఈ బోట్ షికారు కానీ ఇవన్నీ చేసుకోవచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బోట్ షికారు. లైన్ బాగానే ఉన్నట్టుందండి, లైన్లో చాలా మంది వెళ్తున్నారు. బోలో నర్మదా నది మాతా తల్లికి జై. ఇది మెయిన్ దేవాలయము. మెయిన్ దేవాలయం వచ్చి మాత్రము మనం ఇంతకుముందు చూపించాం కదా, ఆ దేవాలయము. ఇవన్నీ ఘాట్లు అండి. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి నర్మదా నదిలో శివలింగాలను తీసుకొని పుణ్యస్నానాలు చేసి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఓంకారేశ్వరంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దేవాలయము. శ్రీశైలంలో లింగాలగట్టు ఎలా ఉంటుందో ఇక్కడ లింగాలగట్టు పక్కనే శివాలయం ఉంటుంది. మహా అద్భుతము ఈ దృశ్యము. ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఒక 40 మెట్లు ఎక్కేసి దేవాలయం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది కనిపించేది దేవాలయం అండి. ఇక్కడ మనల్ని డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మేము మళ్ళీ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఓంకారేశ్వర దర్శనానికి వెళ్తున్నామండి. ఇప్పుడు బోటు దిగినాము. ఒక 40 మెట్లు ఉంటాయని చెప్పారు. ఈ 40 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుందాము. అక్కడ నుంచి మనము తిరిగి ప్రయాణంగా మనం బయలుదేరాలి. ఇంకో శివలింగం ఉంటుంది. కానీ ఏదేమైనా మెయిన్ దేవాలయం మాత్రం ఇదేనండి. అడుగు అడుగుకి ఇక్కడ దేవాలయాలు ఉంటాయి, మఠాలు ఉంటాయి, ఇక్కడ సత్రాలు ఉంటాయి. కానీ మెయిన్ ఈ దేవాలయము ఫ్లైఓవర్ ఎక్కి ఇక్కడ రావచ్చు, లేదు అంటే బోట్ ఎక్కి కూడా రావచ్చు అండి. అంటే ఒక రైడ్, బోట్ రైడ్ కూడా అవుతుంది కాబట్టి బోట్ ఎక్కి కూడా రావచ్చు. నర్మదా నది మా ముందరనే నీళ్ళు ఇప్పడం జరిగింది. సూపర్ అండి, అద్భుతం. మాకైతే మంచిగా అనిపించింది. మరి మీరు కూడా వస్తే మాత్రం బోట్ ఎక్కండి. నర్మదా నదిలో ఒక లింగం దొరుకుతుంది. ఆ లింగాలు తీసుకొని మీరు ఇంటికి తీసుకెళ్తే సాక్షాత్తు శివుని తీసుకొని వెళ్ళినంత మహాపుణ్యం అండి. ఆ లింగాలు దొరికే చోటు మాత్రం మన నర్మదా నది మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఈ బోట్ నుంచి వస్తే మాత్రము ఒక 40 మెట్లు దాకా ఉంటాయి. ఆ మెట్లు ఎక్కుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. మేము ఇప్పుడు మా అమ్మని తీసుకొని మెల్లగా మెట్లు ఎక్కుతున్నామండి. భోలేనాథ్కి, భోలేనాథ్కి. దర్శనంలోనండి, ఇందులోనే లైవ్ ఉందండి. అదే స్వామివారి మూల విరాటు. అక్కడే స్వామివారికి అభిషేకాలు జరుగుతుంటాయి. శ్రీశైలంలో ఎలాగైతే చిన్నగా ఉంటాడో అదే ప్రతిమ ఇక్కడికి ఉంటుందండి. కనబడుతుంది కదా, అద్భుతంగా ఉంటుందండి. కొండకి ఆ స్వామివారి లింగాకారము సేమ్ శ్రీశైలంలో ఉన్నట్టుగానే చిన్నగా ముద్ద ఆకారంలో ఉంటాడు శివుడు. ఓంకారేశ్వర్ వినాయకుడు అండి. చాలా వింతగా కనిపించినాడు మనకి. ఈ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే మనము దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. మన దర్శనం లైన్లో మన హైదరాబాద్ నుంచి, ధూళిపేట నుంచి వచ్చారండి మన మిత్రులు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశాము. హైదరాబాద్ నుంచి కూడా ధూళిపేట నుంచి వచ్చారండి చాలామంది. ఈ టీం మొత్తము హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే. హాయ్ బోలో, హాయ్తో బోలో యార్. ధూళిపేట టీం అది మొత్తం, ఇది హైదరాబాద్ నుంచి. बोलो कहाँ से आए? गुजरात से। आपका नाम? वसंता बेन। आप कितने जने हैं पूरे? आपका टीम कितना है पूरा? हमें 3 बस। 3 बस में आए? 3 बस। पूरा कितने लोग हैं? पूरा 90, 100? ये तो मैं बता रही हूँ कितनी बस में। एक गाड़ी में कितने जने आए? 30 गाड़ी में 30। एक गाड़ी में 40। 40। बहुत बड़ा टीम है एकदम। हाँ। अब कहाँ है लोग? नीचे चले गए, अलग अलग हो गए. చూసారు కదండి, మన ఇంట్లో వాళ్ళు మొత్తం 40 మంది టీం అంటండి. అలాంటివి 4 బస్సులు వచ్చాయంట. పెద్ద టీం అండి అది. ముసలావిడ దగ్గర ఈరోజు కూడా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ తను 3 బస్సుల్లో ఒక్క బస్సుకు వచ్చింది 40 మంది. అలా 3 బస్సుల మంది వచ్చారంట అండి. గ్రేట్ అండి. మా నాన్నమ్మ లాగానే ఉంది, గట్టిగానే ఉంది. దేవాలయం దగ్గర వచ్చేసామండి. ఆల్మోస్ట్గా 0 మీటర్ మనం వచ్చేసింది. ఇంకొద్ది క్షణాల్లో మనం దేవాలయంలోకి వెళ్తాము. ఒక వీలైతే మీకు దేవాలయంలో చూపించే ప్రయత్నం చేస్తాను. చూస్తారు కదా, ఆ దేవుని నామస్మరణతో భక్తులు
ఉత్సాహంగా స్వామి దర్శనానికి బయలుదేరుతున్నారు. మనం కూడా అదే లైన్లో ఉన్నాము. ఇంకొద్ది క్షణాల్లో మనం కూడా దర్శనం అవుతుంది. కాలభైరవుడు అండి, అద్భుతమైన దర్శనం. కాలభైరవుడు అండి, స్వామివారి ముందున్నారు. వీరభద్రుడా కాలభైరవుడా మీరే కామెంట్ చేసి చెప్పండి. చూడండి, పాలరాతితోటి అద్భుతంగా చేయడం జరిగింది. చూస్తున్నారా, స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు. మనం ఇప్పుడు దేవాలయం లోపలికి వెళ్తున్నామండి. హర హర మహాదేవ శంభో శంకర, 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 హర హర మహాదేవ శంభో శంకర. ఎక్కడ చూసినా స్వామివారి నామాలతోటి భక్తులు ఉత్సాహంగా దర్శనానికి వెళ్తున్నారండి. మనం కూడా గుడిలోకి కెమెరా తీయనిస్తే మాత్రం ఖచ్చితంగా తీసాము. హర హర మహాదేవ శంభో శంకర. ఇదండి చూస్తున్నారు కదా, భక్తులు దేవుని నామస్మరణతో ఈ అద్భుతమైన దేవాలయంలోకి వెళ్తున్నారండి. ఇప్పుడు మనము ఓంకారేశ్వరం శివలింగం దగ్గరికి వెళ్తున్నాము. చాలా ప్రాచీనమైన దేవాలయము ఇది. నర్మదా నది ఒడ్డున వేసిన క్షేత్రము ఓంకారేశ్వర్. చాలా అద్భుతమైన దేవాలయము. ఈ నర్మదా నదిలో ప్రతి రాయి కూడా శివలింగం ఆకారంలో ఉంటుందండి. అలా కొట్టుకొచ్చి శివలింగంగా మారుతుంది. ఆ లింగాలను తీసుకెళ్ళి ఇంట్లో పూజించుకుంటారు, అభిషేకించుకుంటారు. చాలామందికి ఇక్కడ నుంచే శివాలయం దేవాలయంలో ఇక్కడ నుంచే శివలింగాన్ని తీసుకెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేసి పూజించుకుంటారండి. హర హర మహాదేవ శంభో శంకర. అద్భుతం అండి కళాఖండాలు. ఈ స్తంభాల మీద అలాంటి చెక్కడం కూడా అద్భుతంగా ఉంది. చాలా ఎన్నో పుణ్యాల జన్మపుణ్యం ఈ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే అంత ఈజీగా రాలేము. ఇప్పుడు మహాకుంభమేళ సందర్భంగా మేము అక్కడ దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఇవన్నీ మేము దర్శించుకుంటున్నామండి. హర హర మహాదేవ శంభో శంకర. గంటనాదాల మధ్యలో స్వామివారి దర్శనం అండి. అద్భుతమండి. బహుశా మనమే కావచ్చు ఇంతవరకు దగ్గర వరకు తీసుకొచ్చి వీడియో చూస్తున్నాము. ఓంకారేశ్వరిని అద్భుతమైన కళాఖండాలండి. మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యామండి. స్వామివారి దర్శనానికి వచ్చేస్తున్నాము. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. స్వామివారి దర్శనం అండి, అద్భుతమైన దర్శనం జరిగింది. స్వామివారి నిజరూప దర్శనం చూస్తుంది. హర హర మహాదేవ శంభో అండి, అద్భుతంగా దర్శనం జరిగింది. మేము విజయవంతంగా దర్శనం చేసుకున్నాము. స్వామివారి దర్శనము చాలా అద్భుతమని చెప్పొచ్చు. మాకైతే బాగా అనిపించిందండి స్వామివారి దర్శనము. మా వాళ్ళందరికీ దర్శనం చేసుకుంటున్నారు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా అందరి దర్శనం విజయవంతంగా జరిగిందండి. హర హర మహాదేవ శంభో శంకర. దర్శనం తర్వాత ఇక్కడ మీకు మాకు కనిపించిన దృశ్యం అండి, అద్భుతంగా ఉంటుంది ఈ దృశ్యము. ఆ బోట్ షికారు చేస్తూ చాలామంది ఆ ఫ్లైఓవర్ నుంచి అవతల వైపు వెళ్తూ ఉంటారండి. ఇలాంటి దృశ్యం చూడాలంటే నర్మదా నది ఓంకారేశ్వర్ రావాల్సిందే అండి. మధ్యప్రదేశ్లో ఉంటుంది. అద్భుతం ఇది. ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన క్షేత్రం ఇది.
ఓంకార దర్శనం తర్వాత అందరూ ఇలా కూర్చున్నారండి. ఇంకో విషయం అండి, దీనికి ఓంకారేశ్వర అని ఎందుకంటారంటే ఆ నదికి అటుపక్క ఇది ఉంటుందండి, ఇటుపక్క వచ్చేసరికి హైలాండ్ అనేది. ఈ హైలాండ్ ఓంకారం షేప్లో ఉంటుంది కాబట్టి ఇది ఓంకారేశ్వర్ హైలాండ్ అంటారండి. అలాగనే ఈ దేవాలయం కూడా ఓంకారేశ్వర్ హైలాండ్ అనే పిలుస్తారు. ఈ స్వామిని కూడా అలాగనే పిలుస్తారండి. హర హర మహాదేవ శంభో. చూస్తుంది కదండి, అటుపక్క మాత్రము భూమి ఉంటే ఇటుపక్క మాత్రము ఇదంతా హైలాండ్ అండి. ఈ హైలాండ్ మొత్తము ఓంకారం షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఓంకారం ఐలాండ్ అంటారు. అదేవిధంగా ఓంకారేశ్వర అని శివుని స్వామి కూడా అదేవిధంగా పిలుస్తారండి. చాలా పురాతనమైన దేవాలయాలు, పురాతనమైన మందిరాలు ఉన్నాయండి. కనబడుతున్నాయి అదే పురాతనమైన ఇవి భవనాలు ఇవి. అదేవిధంగా అక్కడ వచ్చి గురుద్వారా ఉందండి. అసలు ఈ బోట్ షికార్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా వచ్చి ఈ బోట్ షికార్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా. చాలామంది ఈ బోట్ షికార్ చేస్తేనే ఇక్కడికి రావాలని అనుకుంటారండి. ఎందుకంటే ఆ బోట్ షికార్ మిస్ అయితే ఈ నర్మదా నది అందాలు మిస్ అవుతామండి. నడుచుకుంటూ చూస్తే బాగోదు. ఆ బోట్ షికార్లో బోట్లో వెళ్తూ చూస్తే అద్భుతంగా ఉంటుంది. చూస్తే యాత్రికులందరూ ఈ బోట్ ఎక్కడానికి వస్తారండి చాలామంది. అలా విధంగా స్వామిని దర్శించుకుంటారు. అటుపక్క ఇంకో శివాలయం ఉంటుంది. కానీ మనం ఇప్పుడైతే ఏదైతే వెళ్ళామో అదే మెయిన్ శివాలయం అండి. అదే ఓంకారేశ్వర శివాలయము. మనం ఇప్పుడు కరెక్ట్గా అదే హైలాండ్లో ఉన్నామండి. ఇప్పుడు మనం బోట్కి మళ్ళీ అవతల పక్కకి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ మన బస్ దగ్గరికి వెళ్ళాలి. చాలా దేవాలయాలు ఉంటాయి, చాలా మఠాలు ఉంటాయి. ఇవన్నీ చూడాలంటే ఇక్కడ ఒక 2-3 రోజులు ఉండాల్సిందే అండి. చాలామంది ఇక్కడ ఉండి ఇవన్నీ చూసుకొని వస్తారు. మనము ఓన్లీ హైలాండ్ కాబట్టి ఓంకారేశ్వర స్వామిని దర్శించుకొని మనం తిరుగు ప్రయాణం మళ్ళీ చేయాలి కాబట్టి అటువైపు వెళ్ళాలి. ఇప్పుడు హర హర మహాదేవ శంభో శంకర. నర్మదా నది అందాలు చూడాలంటే బోట్లోనే వెళ్ళి చూడాలండి. మీరు చూసిన అందాలు చూసిన కదా, ప్రకృతిలో ఈ అందాలు అమోహం. ఇలాంటి అందాలు చూడాలంటే నర్మదా నదికి రావాల్సిందే. ఇది ఓంకారేశ్వర్. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా పెడుతూ ఉంటాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.